లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇంతకీ మీది విలేజ్ ఆర్ టౌన్ కామెంట్ చేసేయండి. ఏ టైంలో మీ సొంతలకు వెళ్ళారా, వెళ్తే ఏ ఊరో కామెంట్ చేయండి. నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకోవడానికి మాత్రమే. హాయ్, ఐఎమ్ అనిత అండ్ వెల్కమ్ టు అనిత వ్లాగ్స్. మాదైతే పక్క పల్లెటూరు. మేమైతే సంక్రాంతి రోజు పెద్దలను పూజిస్తాము. ఇలా ఫోటోకి లేదా మామూలుగా ఒక దేవుడి మూలన అరిటాకులు లేదా 5 అరిటాకులు లేదా 9, 11 దానికి మించి అయితే ఉండవు. అలా అరిటాకులు పెట్టి దాంట్లో అయితే పరమన్నం, అన్నం, పప్పు, పొంగడాలు అంటారు. అంటే అట్టుల్లా ఉన్నాయి కదా, అవే పొంగడాలు. వాటినైతే వరిపిండితో చేస్తారు. అంటే బియ్యం నానపెట్టేసి అందులో బెల్లం కలిపేసి అట్లా వేస్తారండి. వాటిని మేము పొంగడాలు అంటాము. అలానే చెరుగడ్డలు, అలానే కలగూర అంటారు కదా, అంటే గుమ్మడికాయ వేసి కొన్ని రకాల కూరగాయలు కలిపి కలగూర వండుతారు కదా, దాన్ని కూడా పెడతాము. కొంతమందికి ఇంకా ఎక్స్ట్రాగా పెట్టచ్చు, కొంతమందికి ఇంతే పెడతారు. మేమైతే అంతే పెడతాము. తాతలకు ముత్తాతలకు బట్టలు కూడా పెట్టుకుంటారు. మేమైతే నాన్నమ్మకి పెట్టుకున్నాము. మేము ఇలాగే కాకుండా ఇంట్లోనే కాకుండా మేము ఒక 7 ఫ్యామిలీస్ కలిపి ఒక దేవుడిల్లు అని ఉంటుంది, అక్కడైతే చేస్తాము. ఈసారి ఇంట్లో సింపుల్ గా చేసుకున్నాం, కానీ అయితే మేము అక్కడే చేయాలి. కానీ ఒక 10 years నుంచి పండగ చేయట్లేదండి. మాకైతే ఎద్దు, అలానే దాసుళ్ళు అంటారు, అవి కూడా ఉంటాయి. ఆ సాంప్రదాయం అనేది ఇప్పుడు అలా అంతరించిపోతుందిలేండి. అది కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మేమైతే ఆ పండుగ జరుపుకోవటం లేదు. అంటే అందరినీ కలిసి అక్కడ పండుగ జరుపుకోవటం లేదు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. మేము కూడా ఇయర్ మాత్రమే పెట్టాము. లాస్ట్ 9 years నుంచి అయితే చేయడమే మానేసాం మేము కూడా ఇంట్లో. టూర్ అంటే పోడించిన వాళ్ళు వస్తారు. పండగ చేసేటప్పుడు దేవుళ్ళకి ఇష్టం అంట పొగిడించుకోవడం. అలా తాతలకి ముత్తాతలకి కూడా పొగిడిస్తారు. వారి పేరు చెప్పి పొగుడుతారు. వాళ్ళు అది రికార్డ్ చేశాను, కానీ ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. అంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చేసింది. అయితే సంక్రాంతి నైట్ ముందు రోజు ముగ్గుల పోటీ ఉంటుంది, కానీ ఈ ఇయర్ లేదు. సో ఇంకా సంక్రాంతి రోజు అయితే గేమ్స్ స్టార్ట్ చేస్తారు. గేమ్స్ అయితే ఈవినింగ్ నుంచి ఆడిస్తూనే ఉన్నారు. అంటే మార్నింగ్ అంతా బాయ్స్ కబడ్డీ అది అయ్యిందంట, మేము అప్పుడు రాలేదు. ఇంకా నైట్ అయితే ఇలా అలానే ఇది కనుమ రోజు అయితే ఫస్ట్ ప్రైజ్ అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మా అమ్మని వీడియో తీయమంటే గోడలు చూపిస్తుంది, నేను గారెలు వేస్తున్నాను. ఆ గారెలు కాస్త కొంచెం బూరిలా అయిపోయినాయి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లోకి వచ్చేయండి, కలుసుకుందాం. మాదైతే విలేజ్ కదా, చాలా బాగుంది. మేమైతే ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ యాడ్ చేయలేదు, కానీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ లేవడం పొలంలోకి వెళ్ళిపోయేవారు అండి. అంటే బయటికి బాత్రూమ్కి అయితే బయటకే వెళ్ళేవాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారంటే అంతే కదా, షికార్ చేసుకొని 1.5 hours 2 hours వచ్చేవాళ్ళం కాదు. పొలంలోకి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా స్టాటస్లో పెట్టుకొని వచ్చేవాళ్ళం. ఆ రోజు ఇంకా కనుమ రోజు కూడా అంతే, మార్నింగ్ తిరుక్కొని వచ్చి ఇంకా వంట స్టార్ట్ చేశాను. నేనే బిర్యానీ చేశాను, గారెలు వేసాను. మా అమ్మ చికెన్ వండింది. పల్లెటూరు కదా, ఆ రోజు అయితే ఎద్దులు అంటే ఏమంటారు, గంగిరెద్దులు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా కనుమ రోజు కూడా చాలా గేమ్స్ ఆడిచ్చారు. మార్నింగ్ మేమైతే ఈవినింగే షూట్ చేశాను. నేను మార్నింగ్ ఏవి కుదరలేదు, ఫోన్ తీసుకువెళ్ళలేదు. ఇక్కడైతే గోదాదేవిలో యాక్ట్ చేసింది తిను, చాలా బాగా చేసింది. దీన్ని తెలుగబ్బాయి తెలుగమ్మాయి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కనుమ రోజు. ఇంకా ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఉట్టు కొట్టడం అయ్యింది. ముందే బెలూన్ గేమ్ అయిపోయింది. ఆ బెలూన్ గేమ్లోనే నేనే విన్ అయ్యాను. ఆ బెలూన్ గేమ్ వీడియో తీసింది కానీ సరిగ్గా రాలేదు, ఇంకా అందుకే దాన్ని యాడ్ చేయలేదు. బెలూన్ గేమ్లో ఏ గిఫ్ట్ ఇచ్చారో లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. దీనికి ఫస్ట్ వచ్చింది, సెకండ్ అయితే ఒక చిన్న పాపకు వచ్చింది, తంది కూడా ఉంటుంది చూడండి. ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేము ఏ ఊరు వెళ్ళమండి పండగకి అయితే. మా ఊరు వచ్చే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో బ్యూటిఫుల్గా చేశారంటే చాలా బాగా చేశారు. మీ ఊర్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా పాల్గొనండి. అలానే మీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయించండి. అంటే వాళ్ళలో ఉన్న స్టేజ్ ఫియర్ పోతుంది. ఊర్లో ఎప్పుడు ఇంకా ముగ్గుల పోటీ అన్నీ ఉండేవి, కాకపోతే ఈ ఇయర్ కొంచెం అనుకోకుండా చేయడం వల్ల ముగ్గుల పోటీ అయితే లేదు, కానీ చాలా బాగా చేస్తారు. ప్రోగ్రామ్స్ అనేవి కమిటీ వాళ్ళే, ఒక కమిటీ ఉంటుంది మా ఊరంతా కమిటీగా కలిపి చేస్తారు ఈ ప్రోగ్రామ్స్. చాలా బాగా చేస్తారు, అందరూ మంచి యూనిటీగా ఉంటారు. చాలా బాగా చేశారు. చేసిన దాంట్లో అయితే ఎంత బాగుంటుందో, మా ఊర్లో సంబరాలు చేస్తేనే ఎంజాయ్గా ఉంటుంది, లేకపోతే ఎవరింటి దగ్గర వాళ్ళే తినేసి ఇంకా మాట్లాడుకోవడమే, హౌస్ అది ఆడుకోవడమే అంతే. సరే కదా, చిన్న పాప ఎంత బాగా చేసిందో క్లాసికల్. సంక్రాంతి అంటే పిండి వంటలే కదా, మేమేమి వండుకున్నామో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసినప్పటికీ సంక్రాంతి అయిపోయి ఉగాది వచ్చేటట్టుంది నేను అప్లోడ్ చేసేటప్పటికి. అన్ని టక్కావార్లో కూడా మేమే గెలిచాం. హాట్ బాక్స్లు ఇచ్చారు, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. గిఫ్ట్లు అయితే ఇస్తారు. ఇంకా అప్పుడైతే ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చిన వారికి సైకిల్ ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు, పట్టీలు ఇచ్చారు, టీవీ కూడా ఇచ్చారు. చాలా మంచి గిఫ్ట్లు ఇస్తారు, చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు వచ్చిన గిఫ్ట్లు అయితే చెప్పాను కదా, బెలూన్ గేమ్ ఆడించాం, ఆ వీడియో తీయలేదని. ఆ గేమ్కి అయితే నాకు బెలూన్ గేమ్లో అయితే నాకు వేరే ఆమెకి 3 times ఈక్వల్ అయింది. ఇంకా టైం లేదు, మీకోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉండలేరు కదా అని చెప్పి టాస్ అయితే వేసేసారు. నాకే వచ్చింది ఫస్ట్. సెకండ్ టైం ఈక్వల్ అయినప్పుడే వేద్దునేమో జారిపోయినండి ఒకసారి, దానివల్లే మళ్ళీ ఈక్వల్ అయ్యింది, లేకపోతే సెకండ్లోనే అయిపోయేదాన్ని.
3 టైమ్స్ అంటే ఫుల్ కామెడీ అయిపోయింది. ఎవరో అయితే ఫుల్ నవ్వుకున్నారు. ఫోన్లేండి మా వాళ్ళు అయితే నవ్వుకున్నారు ఫుల్గా. చూపించాను కదా స్టీల్ది, అదైతే బెలూన్ గేమ్ లో వచ్చింది. అండ్ ఇదైతే టగ్ కవర్ లో వచ్చింది, బాటిల్ అండ్ హాట్ బాక్స్. ఈ చిన్న హాట్ బాక్స్ అయితే కోకోలో వచ్చింది. కోకో కూడా మాదే విన్. మొత్తానికి 3 గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఈ ఇయర్. ఈ బాటిల్ కూడా బాగుంది, కాకపోతే ప్లాస్టిక్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇది ఈ బాటిల్ కలిపి టగ్ కవర్ లో వచ్చింది. టగ్ కవర్ కి నేనే టీమ్ లీడర్. అండ్ ముందు చూపించాను కదా హాట్ బాక్స్, ఆ చిన్నదైతే కోకోలో వచ్చింది. కోకో కూడా మాదే విన్. హాట్ బాక్స్లు నాకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి. ఇన్ని హాట్ బాక్స్లు ఏం చేసుకుంటాం చెప్పండి. అందులో ఒకటి మా అన్నయ్య యూజ్ చేస్తున్నాడు అంతే. ఇవైతే ఇంకా యూజ్ చేయలేదు, లాస్ట్ ఇయర్ వచ్చినవే యూజ్ చేస్తుండో ఒకటి. ఇది కూడా బాగుంది కర్రీకి వేరేగా. అలానే ఈ పువ్వుల మొక్క అయితే తెలుగమ్మాయి తెలుగబ్బాయి ప్రోగ్రామ్కి ఇస్తే మిగిలాయని నేను తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే